అందరికీ నమస్తే, ఎట్లున్నారు? ఈ రోజు మనం వచ్చేసినాం ఐటీసీ కోహినూర్ పక్కనే ఉన్న ఒక పాన్ ఏషియన్ రెస్టారెంట్ కి, అదే కోకో. ఇక్కడ ఫుడ్ అయితే చాలా ఆప్షన్స్ దొరుకుతాయి అనమాట. మనకి చైనీస్, జాపనీస్, కొరియన్ వెరైటీస్ ఎన్నో ఉన్నాయి అనమాట. స్పెషల్ గా చాలా మంది సూషీ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయని చెప్పొచ్చు. నాకైతే ఇది కొంచెం ఎగ్జాటిక్ అనే చెప్తా. ఇక అంబియన్స్ విషయానికి వస్తే చాలా బాగుంది, ప్రీమియం లుక్ అని చెప్పొచ్చు. హైలైట్స్ అంటే వైన్ లిస్ట్ అయితే చాలానే ఉంది, బియర్ సెలెక్షన్స్ కూడా మస్తు చేసుకోవచ్చు. ఇక మెనూ అయితే జైన్, వీగన్ అండ్ నార్మల్ స్టైల్ కుకింగ్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇక మనం ఇక్కడైతే నార్మల్ గా వాటర్ ఆర్డర్ చేయకుండా ఫస్ట్ అయితే స్పార్క్లింగ్ వాటర్ ఆర్డర్ చేసినాం, అంటే సోడా అనుకోండి. మనమైతే ఇక్కడ ఒక చిన్న చాప్ స్టిక్ హ్యాక్ ని అయితే ట్రై చేసినాం అనమాట. ఇక మేమైతే ఇక్కడ 2 ఎపటైటర్స్ చెప్పుకున్నాము, మోమోస్ అనుకోండి. మేము ఇక్కడ కంబోచో ఆర్డర్ చేసినాము. ఇది మ్యాంగో ఫ్లేవర్, డిఫరెంట్ ఫ్లేవర్స్ లో ఉంటాయి అనమాట. అంటే బ్లాక్ టీ ని ఫెర్మెంట్ చేసి చేస్తారంట, సో కొంచెం బజ్ ఉంటది, బట్ నాన్ ఆల్కహాలిక్. ట్రై చేయొచ్చు. ఇక్కడైతే ఫస్ట్ మేము 2 ఎపటైటర్స్ చెప్పుకున్నాము, దీంతో పాటు కంబోచా కూడా చెప్పుకున్నాము. చూస్తారు కదా, సుషి అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, కుక్డ్ వన్ ట్రై చేస్తున్నాము. బానే అనిపించింది, పర్లేదు టేస్ట్. స్టార్టింగ్ లో చెప్పినట్లే ఇక్కడైతే సూషీ ఆప్షన్స్ మస్తు ఉన్నాయి. సూషీ లవర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ కి వచ్చి ట్రై చేయండి. ఈ వసాబి అనేది ఏదైతే ఉందో ఇది కొంచెం ఎందుకు ఇచ్చింది తెలుసా? ఇది చాలా వియర్డ్ ఉంటుంది టేస్ట్, చాలా స్పైసీ కూడా ఉంటుంది. ఎగబడి మొత్తం తినొద్దు అనమాట. సో కొంచెం ట్రై చేసిన నేను, చాలా వియర్డ్ ఉండే చెప్పిన కదా. సో ఈ కంబోచా తాగేసి కొంచెం ఆ స్పైసీనెస్ ని తగ్గించి. ఇక ఫిష్ స్టార్టర్ కూడా ట్రై చేసినాము. ఇది ఓకే పర్లే అనిపించింది. ఇక ఈ కంబోచా అనేది ఏదైతే ఉందో అది మస్తు అనిపించి, లిచి కూడా ఈ ఫ్లేవర్ కూడా ట్రై చేసి, ఊరికే రైస్ ఏం తింటామని ఇలా నూడిల్స్ ట్రై చేసినాము. ఈ టేస్ట్ కూడా బాగానే. ఇక్కడ నేను పాపని పడుకోబెడుతున్నాను, ఎందుకంటే షీ వాజ్ వెరీ స్లీపీ అట్ ద టైం. ఇక అన్ని ట్రై చేసినాక డెజర్ట్ టైం అనమాట. 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెజర్ట్ అయితే ట్రై చేస్తున్నాము. ఒకటేమో ప్యాషన్ ఫ్రూట్ డెజర్ట్ మస్తు అనిపించింది నాకైతే, ఇంకోటేమో కోకోనట్ డిలైట్ అనమాట. ఇది అంత టేస్ట్ లేకుండే, లైట్ ఉండే అనమాట. సో ట్రై చేయొచ్చు. నా ఫేవరెట్ అయితే ప్యాషన్ ఫ్రూట్ అన్నా కదా, అదైతే మస్తుగా ట్రై చేసేయండి. ఈ ప్లేస్ కొంచెం ఎక్స్పెన్సివ్, సో ఏదైనా ఒకేషన్ ఉంటే వెళ్ళొచ్చు, లేదా మీ ఇష్టం. ఏమంటారు? సరే, మీరు వెళ్ళిరా లేదా కామెంట్లు అయితే చెప్పేసేయండి.